వెనకటికి ఎవడో మొహంబాలే తద్దంబాలు కొట్టుకున్నట్టు నీకు పరిపాలన చేతగాక గత ప్రభుత్వం మీద ఇంకెన్ని రోజులు ఏడుపుల్ని. అసలు ఢిల్లీకి ఎవరు రమ్మన్నారు నిన్ను? ఎవరు బతిమలాడుతున్నారు ఢిల్లీకి రానాయన నిన్ను? ఇక్కడే ఉండు, 2.5 ఏళ్ళు ఇక్కడే ఉండి పరిపాలించు. ఆ మూటలు మోయకుండా మాట్లాడకుండా మాట్లాడు, మంచి మాటలు మాట్లాడు. తెలంగాణ అనగానే అసహించుకుంటున్నట్టు ఆయన అంటున్నాడు. నేను అసహించుకునేది నువ్వు చేసిన దివాలాకోరు రాజకీయం, నువ్వు చేసిన వెధవ పనులు, ఓటుకు నోటు కేసులో దొరికిపోయిన విధానం, ఇవన్నీ నేను చూడంగానే గుర్తొస్తున్నాయి. దొంగను చూసినట్టు చూస్తున్నారు. అవును, చూస్తారు. దొంగను దొంగలాగానే చూస్తారు, దొరను దొరలాగానే చూస్తారు, దొంగను దొంగలాగానే చూస్తారు. డైలాగులు ఒకసారి ఏమో తీస్మార్ ఖాన్ లాగా, ఇంకోసారి చేతల కాడికి వచ్చేసరికి మాత్రం బుడ్ర ఖాన్ లాగా తప్పించుకునే పరిస్థితి. ఇప్పుడు చేతనైతే లేదా? నడుపొస్తలేదా? అసలు ఇంటెలిజెన్స్ ఉందా నీకు? నీ ప్రభుత్వానికి ఏం జరుగుతుందో కనీసం క్షేత్రంలో అవగాహన ఉందని మా జగదీష్ రెడ్డి గారిని పట్టుకుని మాట్లాడుతున్నాడు ఆయన హైట్ గురించి. అరే నువ్వు క్యాబినెట్ మీటింగ్ లో డబుల్ కుర్చీలు వేసుకొని కూర్చొని నువ్వు కూడా మాట్లాడతావు. ఆయన అర్థం కాదు హైట్ గురించి. హైట్ ఇవన్నీ కూడా నువ్వు చేసే పనులు బట్టి ఉంటాయి. నువ్వు మంచి పనులు చేస్తే చాలా మేరు పర్వతం అంత పెద్దగా కనబడతావు. ఫాల్తు పనులు చేస్తే ఎక్కడ ఉండాలో గింతనే కనబడతావు. దానికి ఎవడేం చేయలేడు. తెలంగాణ ఆస్తులు కోల్పోతుంది నీ వల్ల, నీ కుటుంబం వల్ల. ఎందుకంటే ఎంత ధనిక రాష్ట్రమైనా, ఎంత గొప్ప రాష్ట్రమైనా ఇంతమంది ఒకటేసారి దోపిడీకి దిగితే ఉంటదా? 7 అన్నదమ్ములు, ఆయన పొంగు లూటి, పక్కకెళ్ళి ఇంకా వేరే లూటి, ఒకరు కాదు 10 మంది ఒక దండుపాలెం ముఠాలాగా తగులుకుంటే ఎంత పెద్ద రాష్ట్రమైనా, ఎంత గొప్ప రాష్ట్రమైనా మీ భూదాహానికి 1 ఎకరాలు మీరు ప్రాహిబిటెడ్ లిస్ట్ లో పెట్టి మీరు చేస్తున్న 30% లూటీకి, మిస్టర్ 30%, మినిస్టర్ 30%, మీ లూటీకి, నీ బెదిరింపులకి చివరికి మీ పరిస్థితి ఎట్లా ఉందంటే మీ సొంత మంత్రుల కుటుంబ సభ్యులు చెప్తున్నారు కదా, పారిశ్రామికవేత్తల తలకు తుపాకులు పెట్టే దిగజారుడు సంస్కృతి ఇవాళ ఈ రాష్ట్రంలో తెచ్చిందేవాడు రేవంత్ రెడ్డి కాదా? బ్లాక్ మెయిల్ చేయబడుతుంది. మరి నీ బేకార్ మాటలకు కొత్తగా ఎవడన్న పరిశ్రమలు పెట్టాడు వస్తాడా? అందుకే నేను అనేది రేవంత్ రెడ్డి గారు, మీరు రాహుల్ బంధు బంద్ చేసి, పొంగులేటి బంధు బంద్ చేసి, బ్రదర్స్ బంధు పథకం బంద్ చేస్తే అన్ని సెట్ అవుతాయి.